దయచేసి నాగండి. చిట్టిబాబు గారు ఈ అరుపులు కేకలు వింటారు డిబేట్. రైట్ చిట్టిబాబు గారు ఇద్దరు కొద్దిగా ఆవేశపడ్డారు. మీరు కంక్లూజన్ ఇవ్వండి. ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఆయన ఒక వైసీపీ నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయన కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వైనాడు 175 అంటున్నారు కొత్తగా. ఇప్పుడు సాధారణ కార్యకర్త అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ అధినేత చెప్పారో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ పార్టీ వైకాపా అధికార పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక అభ్యర్థి వైనాడు 175 అన్నాడంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఏంటి? ఖచ్చితంగా కాన్ఫిడెన్స్. ఇప్పుడు వైనాట్ 175 ఇప్పుడు మాట కాదు, ఎప్పటి నుంచో జగన్ అంటూనే ఉన్నారు. అది ఒక ఇన్స్పిరేషన్. వైనాట్ 171 ఒక ఇన్స్పిరేషన్ మాట కోసం వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ మాటలు. ఇప్పుడు జరిగిన ఎన్నికల సరళిని బట్టి ఎవరికి ఏంటి అనేది వాళ్ళ విశ్లేషణ వాళ్ళకు ఉండదు. ఎవరి విశ్లేషణ వాళ్ళు చెప్తారు, తినాలి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు విశ్లేషణ కరెక్ట్. ఇక్కడ విశ్లేషణ ఏంటి? అధికంగా ఆడవాళ్ళు గతంలో రాలా. విలేజెస్ లో గతంలో ముసలోళ్ళు ముసకోళ్ళు కాలు కుట్టి పెట్టి ఎగరుతూ రాలా. గతంలో మనవడు తీసుకొస్తేనో కొడుకు తీసుకొస్తే లేకపోతే వదిలేసేవారు. కానీ ఇవాళ 7 గంటలకే విలేజ్ నుంచి గ్రామాల నుంచి ముసలోళ్ళు ముసకోళ్ళు ఆడాళ్ళు ఎగబడి ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఈ కూటమి వస్తే వీళ్ళు ఖచ్చితంగా సంక్షేమ పథకాలను తీసేస్తారు. వీళ్ళు నిన్నటిదాకా వాళ్ళంటారు, పోసే వాళ్ళు అన్నారు, ఇంకోటి అన్నారు, తిట్టారు. ఇలా ఈ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అన్నారు. ఇన్ని మాట్లాడారు. ఇవాళ కేవలం ప్రజాభిప్రాయం పేరుగా ఉందని తెలిసి డ్రామా చెప్తున్నారు. మేము అది ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఇస్తాం. ఇంతగా అంటే వాళ్ళు ఇచ్చే ఈ ప్రభుత్వం ఇచ్చినప్పుడు శ్రీలంక అయితే వీళ్ళు ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఇస్తే అది అమెరికా అవుతా? ప్రజలు ఎన్ని అంత అమాయకులు. వాళ్ళకేమో మీరు 36 తెలుగుదేశం వాళ్ళకి అంత 36 అందుకంటే నేను చెప్పేది చెప్పండి. వీళ్ళు నమ్మట్లేదు, ఈ కూటమి నమ్మట్లేదు. ఈ కూటమి ఎన్నడదాకా పొట్టాడుకున్నారు, రేపు పొట్టాడుకోవాలని గ్యారంటీ ఏంటి? ఇదే మేనిఫెస్టోలో గతంలో సంతకం పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ఇచ్చారు, దాంట్లో ఏమీ నెరవేర్చలేదు. ఇవాళ మొదట్లోనే బీజేపీ మాకు వద్దు సంబంధం లేదని బయటకు వెళ్ళింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో కూడా దాంట్లో తెలిపోయింది. సో వీళ్ళు అనైతికమైన కూటమి తప్పితే వీళ్ళు రాష్ట్రం కోసం అని అంటున్నారు. అబద్ధం. రాష్ట్రం కోసం అయితే చంద్రబాబు మోడీ దగ్గర హామీ తీసుకున్నాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదిలిస్తాము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, వైజాగ్ రైల్వే జోను క్లియర్ చేస్తాము అని, కడప స్టీల్ ప్లాంట్ కి ఆమోదిస్తాము, ఏమన్నా హామీలు ఇచ్చాడా? హామీలు మా చంద్రబాబు మోడీతో మాట్లాడిచ్చారా? ఏమీ లేదు. కేవలం ఈ పర్సనల్ అవసరాల కోసం చేరారు, రాష్ట్రం కోసం కొల్లు వాగుడు తప్పితే ఇంకొట్టాదు. ప్రజలు లేరు. చంద్రబాబు ఇవాళ తను మునిగిపోతూ పవన్ ను కూడా పాపం లాక్కెళ్తున్నాడు. పవన్ అనవసరంగా చంద్రబాబు కాపులో పడి పవన్ అనవసరంగా మునిగిపోయే పరిస్థితి తప్పితే పవన్ ను కూడా దింపుకెళ్తున్నాడు లోపలికి. చంద్రబాబుని ఈ రాష్ట్రంలో నన్నే పసివాడు గాని, పిల్లవాడు గాని, ముసలోడు గాని, ముత్తక గాని, ఆడ గాని, మొగ గాని నమ్మే పరిస్థితి. ఎందుకంటే అతను ఇంటి పేరు అబద్ధాలు ఆరబోతాను, వెన్నుపోటు వీరుడు, యూటర్న్ మాస్టరు, ఇట్లాంటి లక్షణాలు ఉన్న ప్రజలు. గతంలో ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇంత లేదు కనుక ఆయన నాటకాలు డ్రామాలు బయటపడేవి కావు. ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చే అబద్ధం ఎంత, నిన్నటి అబద్ధం ఎంత, మొన్నటి అబద్ధం ఎంత, ఇవాళ అబద్ధం ఎంత, ఈ అబద్ధాలు ఆరబోతే ఏంటి ప్రజలు బాగా పసిపెట్టారు. ఈ కూటమి అందుకనే చంద్రబాబుతో చేతులు కలుపుకుంటే పవన్ నష్టపోతున్నాడు, బీజేపీ తుడుచుకుపోతాడు. బీజేపీ వాళ్ళేంటి, బీజేపీ సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఏదో ఒక రకంగా మనం ఒక సీట్లో గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతాం. అది పాపం పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఆశ, దింపుడు గల ఆశ. అయితే సగం మన కోటాల ఆంధ్రగూడలో మంత్రి అవుతాం. అంతగా తప్పితే వాళ్ళకి రాష్ట్రము ప్రజలు ఏమీ లేదు. పురంధేశ్వరికి చంద్రబాబుకి ఎట్లాగైనా ఈ కాదు ఇంట్లో మనవడితో ఆడుకోవాలి,
ఇంట్లో కూర్చోవాలి తప్పితే మనకి తెలంగాణలో కొట్టు కట్టేస్తాం ఇక్కడ కాదు చిట్టిబాబు గారు ఈ సీటుకి పురంధేశ్వర్ గారు ఏమన్నా అడ్డొచ్చారండి? పురంధేశ్వర్ గారు టార్గెట్ చేస్తారు. మళ్ళీ రూపాంతరం చెందేదాకా కాదు చిట్టిబాబు గారు మీ సీటుకి పురంధేశ్వర్ గారు అడ్డొచ్చారండి. పాపం పురంధేశ్వర్ గారు ఇస్తాను. కంక్లూడ్ చేయండి. రూపాంతరం చెందాలి, చెందినాకే మళ్ళీ దానికి బతుకు, ఈ లోపల దానికి బతుకు లేదు. ఇది నారా తెలుగుదేశం, నందమూరి తెలుగుదేశం కాదు, నారా తెలుగుదేశం పతనం ఫస్ట్ ఈ ఎన్నికలతో. రైట్ శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు మా సోదరుడు ఎర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచారం చేశాడు కానీ ఇంకా ఈ ప్రచారం మత్తులోంచి బయటికి రాలేదు. ఇంకా అక్కడ ఓటర్లు చెప్తున్నట్టుగా ఇక్కడ టీవీ డిబేట్లో కూడా వచ్చి మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. సోదర ఎన్నికలు అయిపోయినాయి సోదర, తీర్పు నిశ్చితం అయిపోయింది. ఇక మీరు ఎంత మాట్లాడినా అనవసరం. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 4వ తారీఖు వరకు వేసి చూసి ఇందాకన్నా మొట్టమొదటిగా ఉపతిగతుల మాట మాట్లాడింది కరెక్ట్. ఇక అక్కడి నుంచి మళ్ళీ గాడి తెప్పావు, మళ్ళీ ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయావు. అక్కర్లేదబ్బా, మీరు ఎట్లాగో వెళ్ళిపోతున్నారు. వై నాట్ 175 కాదు, వై 175 అసలు మీరు ఎందుకు ఉండాలనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వేస్తున్నారు. ఖచ్చితంగా దాని సమాధానం 4వ తారీఖు వరకు మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈ లోపు బెట్టింగ్ రాళ్ళని ఉంటారు. మన రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలు ఒక జాతి ఉంది, వాడికి ఏదైనా సరే బెట్టింగ్ వేస్తాడు. ఇప్పుడు ఆ బెట్టింగ్ రాయలకు వాళ్ళ పండగ ఇది, వాళ్ళకి పండగ వాతావరణం. వాళ్ళు కొట్టుకొని మనకి ఎందుకు కానీ. ఇకపోతే నువ్వు చెప్పిన మాటలు కొన్ని, పవన్ కళ్యాణ్కి 7 ఎకరాల పొలం ఉందన్నావు, కోట్ల సొమ్ము. మరి 5 సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారబ్బా? కొత్తగా కొన్నాడా? 2020లో 2023లో కొన్నాడు అనుకుందాం. మీరు అధికారంలో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని పాపం కేసు పెట్టి మీరు ఇరికించి జైలు పంపించారు. మరి పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టలేదు. అన్యాయంగా అక్రమంగా కొనుక్కుంటే, అన్యాయంగా అక్రమంగా కొనుక్కుంటే అసలు ఆయనకి 7 ఎకరాలు ఉన్నట్టుగా మీరు నిరూపించగలరా? నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు నా కళతో చూసిన వాడిని, లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు జనసేన పార్టీకి స్టేట్ కి. కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మీరు దాని ఎంత తక్కువ అప్పుడు మన రవిచంద్ర రెడ్డి మాట్లాడాడు. అతను తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకున్నాను ఓపెన్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఇక అది అక్కడికి వదిలేస్తే బెల్ట్ షాపులు లేవు అన్నారు. అసలు బెల్ట్ షాప్ అనే పేరుతో తప్ప అసలు రాష్ట్రంలో మద్యం దొరకంది ఎక్కడ చెప్పు. ఇకపోతే ఉద్యోగాలుగా సచివాలయ ఉద్యోగాలు అన్నారు. అసలు ఉద్యోగం అంటే ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ సంవత్సరానికి ఎంత బేసిక్ అలవెన్స్లు ఇట్లా ఉంటాయి. స్ట్రక్చర్, జీతాల స్ట్రక్చర్, వాళ్ళకి ఒక రూల్స్ ఉంటాయి. ఒక నిబంధన గ్రూప్ 1 to గ్రూప్ 4 లో ఏదో ఒక దాని ద్వారా ఫిక్స్ అవుతారు. సచివాలయ ఉద్యోగులకి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విధానాలను మీరు చట్టంలో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? టీచర్లు మీరు తొలగించిన తర్వాత ఎన్నికల విధుల నుంచి ఆ సంఖ్యతో సమానమైన సంఖ్య కావాల్సి వస్తుంది ఎన్నికల విధులు. కానీ రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక జీవో ద్వారా వీళ్ళకి అధికారాలు ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొచ్చి మీరు వాళ్ళకి ఆ స్థాయి కల్పించారు. ఏది వాళ్ళు ఎన్నుకున్న తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు మీరు అంటున్నారు. కానీ వాళ్ళ మాక్సిమం శాలరీ అంతా 30,000. అసలు ఒక ఉద్యోగస్తుడికి ఈరోజు డెఫేదర్ గా పనిచేసే వాడికి జీతం ఎంత ఉంటుంది? కాబట్టి దాని గురించి వాళ్ళు సచివాలయ ఉద్యోగాలు కల్పించాలని మాట కన్క్లూజన్ ఇస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు మీరు కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చిందంటే అక్కడ ఆల్రెడీ ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళకి జీత బత్యాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు పెనం నుంచి పొయ్యిలో పడ్డారు. వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ కూడా లేకుండా పోయినాయి. గతంలో ఆశన ఉండేది ఏ ప్రభుత్వం టెర్మినల్ బెనిఫిట్స్ వస్తాయని, ఇప్పుడు అది పోయింది. ఇకపోతే సోదర ప్రభుత్వం మారుతుంది. ఈ రెడ్ బుక్లు బ్లూ బుక్లు కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ అధికారులు, ఈ దుర్మార్గపు అధికారులు, దుర్మార్గపు రాజకీయ పార్టీ పోతుంది, దుర్మార్గపు రాజకీయ నాయకులు పోతున్నారు. అలాగే దుర్మార్గపు అధికారులు కూడా రాష్ట్రంలోంచి వేరు వేయాల్సిందే. ఎందుకంటే చెప్తున్నా కదా, అంబటి రాంబాబు అని పేరు ఈ దిగువ స్థాయి రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఆ స్థానిక అనుమతి లేకుండా ఎవడన్నా అపాయింట్ చేస్తాడా? తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడుతున్నారే, అసలు ఎలక్షన్ కమిషన్ నియోగించిన దానికి దిగువ స్థాయి అధికారులు పని చేయకపోతే ఆ స్పాట్లు అక్కడ డ్యామేజ్ జరిగితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యామేజ్ కంట్రోల్ చేయదు కదా, డ్యామేజ్ నివారించలేదు. అక్కడ వచ్చి అక్కడ పని చేయాల్సింది ఆ దిగువ స్థాయి ఉద్యోగులు. కానీ వాళ్ళు సరిగా పని చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద బ్లేమ్. సమయం లేదు. చంద్రశేఖర్ గారు కంక్లూజన్. సార్, శాంతి ప్రసాద్ గారు పెద్దలు మాట్లాడిన దానిలో పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా సంపాదించారా సక్రమంగా సంపాదించారా అనలా.
ఆస్తులు అమ్ముకున్నాడని మురళీ గారు అంటే ఆస్తులు అమ్ముకోలేదయ్యా, ఇంకా ఆస్తులు కొని కట్టుకుంటున్నాడు అని చెప్పాను. ఇది వాస్తవం కాదా? ఖర్చులకు లేనప్పుడు ఇది అమ్ముకోవచ్చు, తర్వాత దాదాపుగా మళ్ళీ సినిమాలో డబ్బులు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. 7 ఎకరాలకు సంబంధించింది 7 ఎకరాలకు సంబంధించిన మీరు ఎక్స్టెండ్ చేస్తానంటే నా వాయిస్ పోవాలి కాబట్టి నేను ఆగుతాను. మురళి గారు, మీకు సమయం ఇస్తాను, వారిని conclude చేయండి. దయచేసి మధ్యలో ఎవరో దయచేసి ఎవరో మురళి గారు, మురళి గారు, మీ సమయం మీకు ఇస్తాను. మీరు మధ్యలో వీళ్ళ నాయకుడు సమయం లేదు. కాదు. మురళి గారు, మీ సమయం మీకుంటుంది. చంద్రశేఖర్ గారు, వీళ్ళ నాయకుడు గెస్ట్ హౌస్ పేరుతోటి గిఫ్ట్ హౌస్ కొట్టేసినట్టుగానే వాళ్ళ నాయకుడు కూడా ఆ స్థలాలు పొలాలు అన్ని కొట్టేశాడని మేము చెప్తున్నాం. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చూపించాం. కొణిదల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల భూమికి సంబంధించినటువంటి పేపర్లు మీకు పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోమనండి పెద్దల్ని. రెండవది ఉద్యోగాలు సంబంధించి 2,07,000 ఉద్యోగాలు మా ప్రభుత్వంలో మేము ఇచ్చాము. 34,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ద గ్రేట్ మోడీ గారు ముగ్గురు కలిసి ఇచ్చింది 34,000 ఉద్యోగాలు. అయితే మేము 2,07,000 ఉద్యోగాలు మా ప్రభుత్వంలో మేము ఇచ్చాము. ఇది చాలా క్లియర్ గా మేము చెప్తాం. తర్వాత ఇవాళ పార్టీ ఎందుకు గెలుస్తుంది అనేది డిబేటబుల్ పాయింట్. మీరేం పెట్టారు? మీరు అక్కడ స్క్రోలింగ్ లో గానీ లేదా మీరు పెట్టినటువంటి క్యాప్షన్ లో గానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వైసీపీ నేతలు క్యూ అని కట్టారు. ఎందుకోసం? పవన్ కళ్యాణ్ గారే తెలుగుదేశానికి దగ్గరికి క్యూ కట్టిపోతే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరే జనసేన పార్టీ నాయకులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు క్యూ కడతారు? పవన్ కళ్యాణ్ గారికే ఏమీ చేసేది లేక, ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేసి సరెండర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పిఠాపురంలోనే ఓడిపోబోతున్నారు. ఓడగొట్టబోతుంది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇది వాస్తవం. మూడవది పూర్తిగా 175 నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగాయి. ఎందుకు అల్లర్లు జరిగాయి? ఎవరి ప్రమేయం వలన అల్లర్లు జరిగాయి? ఎందుకు పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోయింది? ఎందుకు బీజేపీ పార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు జత కట్టారో ప్రజలందరికీ తెలుసు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని, కేంద్ర సంస్థలైనటువంటి సంస్థల్ని అడ్డం పెట్టుకొని సరైనటువంటి ఎలక్షన్ జరగకుండా అడ్డుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని ఓటు వేయకుండా అడ్డుకోవడానికి నిర్వీర్యం చేసి పోలీసులను కూడా మీద దాడి చేసి సరైనటువంటి ఎలక్షన్ ని జరగకుండా చేసినటువంటి ప్రబుద్ధుడు ఎవరు అంటే ఖచ్చితంగా చంద్రబాబు వీరు చేసినటువంటి దుర్మార్గానికి ఎంతో మంది తలలు పగిలాయి, ఎంతో మందికి దెబ్బలు పగిలాయి. ఈ రోజు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు ఒక వర్గం విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారంట, ఈయన మాత్రం గెలుస్తారంట, 170 సీట్లు గెలుస్తారంట. మనకి మాలిన మాటలు చేతగాని మాటలు మాట్లాడితే ఈ రోజు పరిస్థితులు తెలియకుండా కొద్దా ప్రభుత్వం చంద్రశేఖర్ గారు చేతైనటువంటి మేము పని చేశాం. వై నాట్ 175 175ని కొట్టబోతున్నాం. 4 రూపాయలు లేకుండా తెలుగుదేశం పార్టీ చాట చుట్టూ బంగాళాఖాతంలో ఇలాంటి ఊకదప్పుడు ఉపన్యాసాలు, ఇలాంటి చేతగాని పనికి మాలిన మాటలకి తావులేదు. మురళి గారు రైట్ సమయం లేదండి. రైట్ ధన్యవాదాలు అండి. రైట్ చంద్రశేఖర్ గారు రైట్ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, తాడిశెట్టి మురళీమోహన్ గారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, అదేవిధంగా చిట్టి